మొఘల్ రాజులతో పోరాడిన గొప్ప యుద్ధవీరుడు, గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యుద్ధ తాంత్రికుడు, స్వతంత్ర సామ్రాజ్య మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన వీరుడు, భవానీదేవి ఆశీస్సులతో ఎన్నో కోటలని స్వాధీనం చేసుకుని అన్ని మతాల వారిని సమానంగా చూసిన గొప్ప మంచి మనసు ఉన్న రాజు ఛత్రపతి శివాజీ. మరి 17 సంవత్సరాల వయసులోనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన ఛత్రపతి శివాజీ మొఘల్ రాజులను ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన యుద్ధ తంత్రం ఎలా ఉండేది? ఆయనది సహజ మరణమా లేదా ఆయన చనిపోవడం వెనుక ఎలాంటి కుట్రైనా ఉందా అనే మరిన్ని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19 వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో సహజీ జీజాబాయి పుణ్య దంపతులకు శివాజీ జన్మించాడు. అయితే జీజాబాయికి సాంబాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై అంటే పార్వతి పేరు శివాజీకు పెట్టుకున్నారు. శివాజీ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం నేర్చుకున్నాడు. అంతేకాకుండా చిన్నతనంలోనే పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు జీజాబాయి శివాజీకి నేర్పిస్తుండేది. ఇక ఆయన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవాడు. శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను, రాజనీతి మెళకువలను నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలన్నీ కూడా అధ్యయనం చేసి సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. ఇలా అన్ని విద్యలలో నైపుణ్యం సాధించిన ఆయన మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా చేసుకుని 17 సంవత్సరాల వయసులోనే కత్తిపట్టి యుద్ధరంగంలో అడుగుపెట్టి 1000 మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కి చెందిన తోర్నా కోటని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత కొండన రాజ్గఢ్ కోటలను ఆక్రమించి పూణే ప్రాంతాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి, అనువైన సమయంలో దాడి చేసి గెలవాలి. ఇదే శివాజీ యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారని ప్రపంచానికి చాటాడు. ఈ విధంగా శివాజీ తమ కోటలను ఆక్రమించుకున్నాడని ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రిని బందీ చేసి శివాజీ ఇంకా బెంగళూరులో ఉంటున్న ఆయన అన్నపైకి సైన్యాన్ని పంపగా వారు ఆ సైన్యాన్ని ఎదిరించి వారి తండ్రిని విడిపించుకుంటారు. ఇక నిస్సహాయుడైన ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరుగాంచిన అఫ్జల్ ఖాన్ని శివాజీపైకి యుద్ధానికి పంపిస్తాడు. అయితే అఫ్జల్ ఖాన్కి శివాజీ చేసే మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ తంత్రాలు తెలుసుకుని యుద్ధ భూమిలోనే శివాజీని ఓడించగలమని తలచి శివాజీని రెచ్చగొట్టేందుకు తనకి ఎంతో ఇష్ట దైవమైన దుర్గాదేవి ఆలయాన్ని కూల్చివేస్తాడు. అఫ్జల్ కుట్రలు పసిగట్టిన శివాజీ ప్రతాప్గఢ్ కోటకు సమావేశానికి ఆహ్వానిస్తాడు. అయితే శివాజీ చర్చలకు వెళ్లే ముందు ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకును దాచుకుని సమావేశానికి వెళతాడు. ఇలా ఇద్దరు కూడా కేవలం అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి సమావేశం మొదలవగా శివాజీని చంపాలనే లక్ష్యంతో వెళ్లిన అఫ్జల్ ఖాన్ తాను దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేయగా ఉక్కు కవచం వేసుకోవడం వలన ఏమీ కాని శివాజీ తన దగ్గర ఉన్న పిడిబాకుతో చంపేశాడు. ఈ ఘటనతో శివాజీ మరాఠా యోధుడిగా మరాఠా అంత పేరు తెచ్చుకున్నాడు. ఇక 1657 వారికి కూడా శివాజీకి మొఘల్ సామ్రాజ్యంతో ఎలాంటి విభేదాలు లేవు. బీజాపూర్ సుల్తాన్ పైకి యుద్ధానికి వెళ్తున్న ఔరంగజేబుకు సహాయం చేయడానికి శివాజీ ముందుకొచ్చాడు. అయితే యుద్ధంలో మద్దతు ఇస్తున్నందుకు ప్రతిఫలంగా బీజాపూర్ కోటను ఇవ్వమని కోరాడు. కానీ దానికి ఔరంగజేబు ఒప్పుకోలేదు. ఆ తర్వాత శివాజీ అనుచరుడు మొఘల్ సామ్రాజ్యంలోని అహ్మదాబాద్ పైన దాడి చేశారు. ఇక శివాజీయే స్వయంగా జునార్ పైన దాడి చేసి 3 లక్షల నగదును, 200 గుర్రాలను తీసుకువెళ్లాడు. దీంతో మొఘళ్లు శివాజీ పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. శివాజీతో యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఔరంగజేబు తన మేనమామ షాయిస్తా ఖాన్ వెంట 1,00,000కు పైగా సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తాడు. అయితే మొఘల్ సేనల ముందు మరాఠీ సేనలు నిలవలేకపోతారు. ఓటమిని అంగీకరించిన శివాజీ పూణే వదిలి వెళ్లిపోతాడు. శివాజీ నిర్మించిన లాలా మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పాటు చేసుకుని శివాజీ దాడి నుంచి ముందస్తు జాగ్రత్తగా పూణే నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసుకుంటాడు. మారు విషయంలో వచ్చిన శివాజీ షాయిస్తా ఖాన్ గదిలోకి చేరి కత్తితో దాడి చేస్తాడు. గాయపడిన ఖాన్ సైనికుల సహాయంలో ప్రాణాలు దక్కించుకుని ఔరంగజేబు వద్దకు చేరుతాడు. తిరిగి తన కోటను స్వాధీనం చేసుకున్న శివాజీ సూరత్ నగరంపై దాడి చేసి
అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుని క్రమంగా మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటాడు. శివాజీ మొఘలులు, దక్కన్ సుల్తాన్లకి వ్యతిరేకంగా పోరాడాడు. కానీ ఆయన ఎప్పుడూ మతద్వేషి కాదు. ముస్లింలను కూడా రాజ్యంలో భాగంగానే చూశాడు. ఖురాన్ని గౌరవించాడు. తన యుద్ధాన్ని మరాఠా అస్తిత్వ పోరాటంగానే చూశాడు తప్ప హిందూ ముస్లిం పోరాటంగా ఎప్పుడూ చూడలేదు. లక్ష్యాన్ని సాధించడం కోసం తన సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నాడు. హైదర్ అలీ, దౌలత్ ఖాన్, సిద్ది ఇబ్రహీం వంటి వారికి సైన్యంలో కీలక పదవులను ఇచ్చాడు. ఇక 1666వ సంవత్సరంలో చర్చలకు అని ఆగ్రాకు పిలిపించి ఔరంగజేబు శివాజీని బంధించాడు. ఆగ్రా నుండి వేరే చోటికి రహస్యంగా బందీగా పంపిద్దామని అనుకోగా శివాజీ అనుచరులు ఆయన్ని ఆగ్రా నుండి తప్పించారు. ఆ తర్వాత మొఘలులను తన యుద్ధ తంత్రాలతో హడలెత్తించాడు. బీజాపూర్ సుల్తాన్ను కన్నెత్తకుండా చేశాడు. రాయ్గఢ్ రాజధానిగా విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయినప్పటికీ ఆయన్ని తోటి రాజులు రాజుగా గుర్తించలేదు. అందుకే చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించుకోవాలనుకున్నాడు. తనకిష్టం లేకున్నా తన తల్లి జీజాబాయి కోసం శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేయించాలనుకున్నాడు. పట్టాభిషేకం చేయడానికి అక్కడి బ్రాహ్మణులు ఎవరూ కూడా ముందుకు రాలేదు. దీంతో 4 లక్షల ధనాన్ని ఇచ్చి వారణాసి నుండి గంగభట్టు అనే పండితుడిని పిలిపించారు. ఇక అక్కడి బ్రాహ్మణులు శివాజీ పట్టాభిషేకాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే క్షత్రియులు లేదా బ్రాహ్మణులు రాజ్యాధికారాన్ని అందుకోవాలనేది మను సిద్ధాంతం. శూద్రుడైన శివాజీకి ఆ అర్హత లేదని ఆనాటి కొందరు విశ్వ బ్రాహ్మణులు బహిరంగంగానే చెప్పేవారు. అంతేకాదు ఆయన ఎప్పుడూ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. సతీ సహగమనం వంటి దురాచారాన్ని ఆపివేశాడు. వేదాలకి, శాస్త్రాలకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలాంటి కారణాల వల్ల ఆయన మత ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న భావన అప్పటి బ్రాహ్మణుల్లో కొందరికి పెరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక శివాజీ దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారిగా పనిచేస్తున్న తానాజీని కొండకోటని స్వాధీనం చేసుకోమని చెప్పగా ఆ యుద్ధంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తెలివిగా కోటను స్వాధీనం చేసుకున్నప్పటికీ తానాజీ ఆ పోరులో మరణిస్తాడు. కోటను గెలిచాం కానీ సింహాన్ని కోల్పోయామని ఆవేదన చెందిన శివాజీ ఆ కోటను సింహగడ్గా మార్చాడు. ఇది ఇలా ఉంటే మరాఠా సామ్రాజ్యాన్ని వ్యాపింపజేసిన శివాజీ రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి బిరుదును ప్రదానం చేస్తారు. పరస్త్రీలను మాతృ సమానురాలుగా చూసిన గొప్ప వ్యక్తి శివాజీ. గెరిల్లా విధానంలో పోరాటం, కొత్త ఆయుధాలను కనుగొనడం శివాజీ అవలంబించిన యుద్ధ నైపుణ్యాలు కాగా 27 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేస్తూ 300 కోటలను తన ఆధీనంలో ఉంచుకుని 1,00,000 మంది సైన్యాన్ని తయారు చేసి శివాజీ కొండపై సాంకేతిక విలువలతో శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించడంలో ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. నాసిక్ నుంచి మద్రాసు వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలను నిర్మించాడు. ఇక ఛత్రపతి శివాజీ జ్వరంతో బాధపడుతూ చనిపోలేదంటూ, ఆయనది సహజ మరణం కాదంటూ, మరణం వెనుక కొందరి కుట్ర ఉన్నట్లు కొందరు మరాఠీ రచయితల వాదన. అయితే శివాజీకి 2 భార్యలు. మొదటి భార్య కొడుకు సంభాజీ, రెండో భార్య సోహరాబాయి కొడుకు రాజారాం. అయితే శివాజీ మొదటి భార్య కొడుకు సంభాజీకి సైన్యంలో మంచి పేరు ఉండేది. కానీ శివాజీ రెండవ భార్య సోహ్రాకి తన కుమారుడైన రాజారాంని శివాజీ తరువాత రాజుగా చూడాలనేది కోరికగా ఉండేది. కానీ సైన్యంలో సంభాజీకి ఉన్న మంచి పేరు శివాజీకి కూడా సంభాజీయే తన తరువాత రాజుగా భావించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆలోచనలు చెడు వైపుకు వెళ్లటం వెనుక కొందరి బ్రాహ్మణుల హస్తం కూడా ఉందని చరిత్రకారులు అభిప్రాయం. వారి అభిప్రాయం ప్రకారం శివాజీ బ్రతికి ఉంటే కొడుకు ఎప్పటికీ రాజు కాలేడని శివాజీని చంపివేసి ఆ తర్వాత మొఘల్ రాజు ఔరంగజేబుతో సంధి చేసుకుంటే నీ కొడుకు రాజవుతాడనే ఆలోచన ఆమెలో కలిగించారని చెబుతారు. అందుకే తన కొడుకును రాజుగా చూసేందుకు సోహ్రాబాయ్ ఆయనకు విషయం ఇచ్చి చంపిందని చెబుతారు. ఇక శివాజీ చనిపోయిన 10 రోజులకే సోహ్రాబాయ్ 10 ఏళ్లైన రాజారాంని రాజుగా ప్రకటించింది. ఇక శివాజీ మరణంతో ఆయన మొదటి భార్య కుమారుడు సంభాజీ రాయ్గఢ్ని వదిలేసి వెళ్లి ఆ తర్వాత అనుచరుల ఒత్తిడితో కోటను స్వాధీనం చేసుకుని రాజుగా ప్రకటించుకుని సోహ్రాబాయిని జైలుకు పంపించారు. సంభాజీ మరణం తర్వాత రాజారాం రాజుగా అయ్యారు. ఆ తర్వాత సంభాజీ కొడుకు సాహు రాజవ్వగా సాహుతో శివాజీ వంశానికి తెరపడింది. ఇలా 17 సంవత్సరాలకే కత్తిపట్టి యుద్ధరంగంలోకి అడుగుపెట్టి యుద్ధవీరుడిగా ప్రజల రాజుగా కీర్తిని పొందిన ఛత్రపతి శివాజీ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.